నమస్తే, వెల్కమ్ టు ధర్మగంట న్యూస్. సహజ సిద్ధ వ్యవసాయంతో ప్రాణికోటికి మేలు అని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఫిబ్రవరి 6 నుండి 8 వరకు అన్మాస్ పల్లిలో విత్తన పండుగలకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి అని అన్నారు. సహజ సిద్ధ వ్యవసాయంతో ప్రాణికోటికి మేలు జరుగుతుంది అని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశీ సహజ విత్తనాలతో పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక కనీస మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని, ప్రతి మండలంలో విత్తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అని అన్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాలు కల్తీమయంగా మారుతున్నాయని, కల్తీని నివారించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను అమలు చేయాలి అని, అనంతరం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రతినిధి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సమాజానికి అందించడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తుంది అని, కల్తీ మందులు, గుళికలు వంటి వాటి వినియోగం తగ్గించి పురాతన వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్నస్పల్లి గ్రామంలో ద ఎర్త్ సెంటర్లో తెలంగాణ ద్వితీయ విత్తన పండుగ వార్షికోత్సవాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. సాంప్రదాయ విత్తన జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఇది వేదికగా నిలుస్తుంది అని, భారత్ వీస్ స్వరాజ్ మంచ్ వంటి సంస్థలు ఈ ఉత్సవానికి సహకరిస్తున్నాయని, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ నిపుణులు ప్రజలందరినీ ఉత్సవంలో పాల్గొనాలి అని ఆహ్వానించారు. ఈ సమావేశంలో గ్రీన్ కౌన్సిలింగ్ రెవల్యూషన్ అధ్యక్షులు లీలా లక్ష్మారెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రమాదేవి, అడ్వైజర్లు దిలీప్ రెడ్డి, రవీందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా లైక్ దాల్ పప్పులు కొంత చేసుకుంటారు, అండ్ మిగిలిన వాటికి కూడా ఇస్తాను. ఈరోజు అవసరం ఏమి మీరు ఆలోచన చేస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్. గర్విస్తాను. ఎస్, మనకు ఆకలితో ఉండవలసినటువంటి అవసరం లేదు, సరిపడా ఉంది. కానీ దాని పర్యవసానం ఏమవుతుంది? ఈరోజు మన లాంజివిటీ పెరిగింది, నో డౌట్ అబౌట్ దట్. లాంజివిటీ పెరిగింది. 50-60 సంవత్సరాల్లో 60 సంవత్సరాల నుంచి ఈరోజు 80 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతూ ఉన్నారు, నో డౌట్. బట్ ఎట్లా బతుకుతూ ఉన్నారు? అన్నం తక్కువ తింటా ఉన్నారు, మాత్రలు ఎక్కువ తింటా ఉన్నారు. ఆనాడు ఆహారం మాత్రమే తీసుకునేటువంటి వాళ్ళు, మన పెద్దలందరూ కూడా పెద్ద మందులు తీసుకునేటువంటి వాళ్ళు కాదు. ఈ రోజు మన పరిస్థితి ఏమైందంటే మందులే ఎక్కువైపోతా ఉన్నాయి. అక్కడ టిఫిన్ పొద్దునే పెట్టారంటే టిఫిన్ ఒక ఇడ్లీ, ఒక ఇది పెట్టుకుంటాడు, పక్కన ఇడ్లీ కంటే 2 మాత్రలు ఉంటాయి, 14-15 మాత్రలు ఉంటాయి. సో ఇట్స్ ఎ సీరియస్ కన్సర్న్ నౌ. We have reached that self-sufficiency. But again, మన ఆరోగ్యం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. సో అల్టిమేట్ గా మన ఆరోగ్యం ఇది. మన ఆరోగ్యం బాగుండాలంటే అగైన్ సాయిల్ హెల్త్. Definitely. What we produce, how we consume. It's very simple. It's a rocket science. But to promote, it's not that easy. వీళ్ళందరూ ఉన్నారు కదా, దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎంత వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఈరోజు మనం 60వ దశకంలో తెచ్చుకున్నటువంటి ఆ హైబ్రిడ్ కానీ, లేకపోతే బీటీ కానీ, లేకపోతే ఎరువులు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది జెట్ స్పీడ్ లో పోతా ఉంటే వీళ్ళు చేసే ప్రయత్నం సైకిల్ స్పీడ్. ఎస్, రైట్. వీటికి
This is the right time when governments should involve. వేరే మార్గమే లేదు. ప్రభుత్వాలు బాధ్యతగా ఇప్పుడు చొరవ చూపాలి. బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ మన ధాన్యాంగాలలో 2-3 సంవత్సరాలు సరిపడ ఉండాల్సిందే దాంట్లో రాజీ లేదు. అట్ ద సేమ్ టైం వీటికి కూడా మనుషుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా మందులు తగ్గించి మళ్ళీ మన ఆహారంతోనే మనం హ్యాపీగా ఉండేటువంటి విధంగా మన సాయిల్ హ్యాపీ ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా చూడవలసినటువంటి ఆవశ్యకత. ఒకటి ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్ యువర్ నోటీస్. లక్కీలీ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక NPPGR అని ఉంది ఢిల్లీలో, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. దే హ్యావ్ డెవలప్డ్ 1 PGR మ్యాప్ అని ఉంది సార్. ఆ PGR మ్యాప్ అని పోతే మీరు ఇండియా మ్యాప్ వస్తుంది. అక్కడ ఇటు పోతే మీరు రంగారెడ్డి జిల్లా అక్కడెక్కడ పోతుంది. ఒక 100 కిలోమీటర్ సరౌండింగ్ లో ఏమేమి వెరైటీ వాడు తీసుకోపోయినారు అని మ్యాప్ వస్తుంది అట్లా. అది మీరు బ్రింగ్ బ్యాక్ దట్ సీడ్. ఇది సార్ మంచోళ్ళ సునీల్ అర్చకని హీ డిడ్ ఇట్. అది ఒక స్టోరీ చేయండి సార్ ఎవరైనా. సో పీపుల్ కెన్ గెట్ బ్యాక్ ద సీడ్స్ ఫ్రమ్ ద నేషనల్ జీన్ బ్యాంక్. వాళ్ళు ఎక్కువ ఇచ్చలేదు, ఒక 100 గింజలు 50 గింజలు చేస్తారు. అది మీరు పెద్దకు చేసుకున్నారు. నెక్స్ట్ ఇది చాలా పని చేసింది నాకు. మేము స్టార్టింగ్ చేసినాడు మీడియా వాడు కూడా అడుగుతుండ్రి, డాక్టర్స్ అడుగుతుండ్రి ఏ గ్యారంటీ మీది, ఇది డయాబెటిక్ రైస్ అంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ రైస్ అంటారు, ఏం తెలుసు, ఏం గ్యారంటీ. సో వి డిడ్ దిస్ ల్యాబ్ అనాలిసిస్ చేసింది. చూడండి ఇక్కడ మీరు అంకూర్సోనా ఇది చూస్తే పాలిష్డ్ రైస్ డైటరీ ఫైబర్ చాలా తక్కువ ఉంది, 0.16 ఉంది. మా నౌరా పెద్దపై రోడ్లు ఇదంతా 1.7 ఉంది, అంటే మోర్ దాన్ 10 times ఎక్కువ ఉంది మా దాంట్లో. నెక్స్ట్ చూడండి బ్లాక్ రైస్ ఇది కూర్గ్ అంటారు కదా కర్ణాటక. అది ఒక రైతు ఈ వేడాది పండింది. అది ఇవన్నీ కూడా యూనిక్ స్టోరీ చూడండి ఎట్లుంది. అది ఇది యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్ నిరోధక గుణాలు ఇన్ ద బ్లాక్ రైస్ లో ఉంది. చిన్న షురూ చేసి నవ్ వి బ్రింగ్ కాలాబాద్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ 90 tons 3 truck లోడ్ తెస్తాం ఎవరీ ఇయర్. ఐ సపోర్ట్ దట్ సుంద్రుబన్ ఏరియా అంతా మా రైతులు ఉన్నారు, వి సపోర్ట్ దెమ్. నెక్స్ట్ ఇదంతా ఎట్లా పాపులర్ అంటే క్యాలెండర్ తెస్తాం ఏడాది. రైస్ క్యాలెండర్, ట్యూబర్ క్యాలెండర్, మిల్లెట్ క్యాలెండర్, నెగ్లెక్టెడ్ క్రాప్స్ క్యాలెండర్, ఇట్లంతా ఐడియాలు పెట్టి క్యాలెండర్ తెస్తాం. అక్కడంతా ఫుడ్ రెసిపీలు అన్నీ పెడతాం అక్కడ.